ప్రవీణ్వా అని అడిగిన అన్విత వైపు చూసి తల అడ్డంగా ఊపుతూ, ప్రవీణ్ అందంగా ఉంటాడు కదా, అతనికి నాలాగా మాస్క్ వేసుకుని తిరగాల్సిన అవసరమేముంది అన్నాడు షాడో. అంటే నువ్వు ప్రవీణ్ ఒకటి కాదా అన్న ఆలోచన ఆమె మెదడులోకి వచ్చేసి మనసును తొలిచేస్తుంది. ఎన్ని రోజులు తాను నమ్మిన విషయం అబద్ధమయ్యేసరికి గుండె మొత్తం భారంగా మారిపోయింది. కళ్లలోంచి నీళ్లు వచ్చాయి. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. అన్విత, అన్విత అని పిలుస్తూనే ఉన్నాడు షాడో. అప్పుడే మధ్యలో కల్పించుకున్న రాఘవ్, అంటే దీనర్థం నువ్వు అన్వితకి సరిపోవనే కదా, అది తెలిసి కూడా ఎందుకు తన జీవితంలోకొచ్చావు? నేను తన పక్కన ఉంటే తనకి ప్రొటెక్షన్తో పాటు సొసైటీలో మంచి పొజిషన్ కూడా దొరుకుతుంది కదా అని షాడోని తన దారికి అడ్డు తప్పుకోమన్నట్లుగా ఆశగా అడిగాడు. లేదు, ఇక ఎప్పటికీ నేను తనని వదలను. అన్విత నాది, నాకు మాత్రమే సొంతం అని గంభీరంగా చెప్పి రాఘవ్ కళ్లలోకి సూటిగా చూస్తూ అన్విత చేయి పట్టుకొని ముందుకు కదిలాడు షాడో. ఇక అన్విత కూడా ఏం మాట్లాడకుండా షాడో వైపు తదేకంగా చూస్తూ ట్రాన్స్లో ఉన్నట్టు అతన్ని అనుసరించింది. సరిగ్గా గంట తర్వాత రూమ్కి చేరుకున్నారు షాడో, అన్విత. లోపలికి వెళ్లగానే డోర్స్, విండోస్, కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసేసి గదిని చీకటిగా మార్చేశాడు. అతనలా చేస్తుంటే మళ్లీ డల్ అయిపోయింది అన్విత. ఆమెకి షాడో ఐడెంటిటీ తెలుసుకోవాలని, అతని ముఖం చూడాలని ఎంతో కోరికగా ఉంది. ఆమె అలా ఆలోచనలో ఉండగానే ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తాగడానికి వాటర్ ఇచ్చి రిలాక్స్ చేసే ప్రయత్నం చేశాడు. కాసేపటికి ముందు ఆమెను అవినాష్ బాధ పెట్టాడన్న ఆలోచన వస్తేనే అతనికి కోపంగా ఉంది. ఆ సమయంలో ఆమె పక్కన లేనందుకు బాధగా అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇంతలో ఉన్నట్లుండి అన్విత మాట్లాడుతూ, షాడో, కనీసం నేను కూడా నీ ఫేస్ చూడకూడదా? పోనీ కనీసం ఈ చీకట్లో నీ ముఖాన్ని నా చేతులతో టచ్ చేసి ఫీల్ అయ్యే అవకాశమైనా ఇస్తావా అని జీరబోయిన గొంతుతో అడిగింది. ఆమె మాటల్లోని ఆవేదన అతని మనసును మెలిపెడుతుంటే బాధగా నిట్టూర్చి సమాధానం చెప్పకుండా ఆమె పక్క నుండి లేచి విండో దగ్గరికి వెళ్లాడు షాడో. అప్పటికే చుట్టూ ఉన్న పరిస్థితులతో విసిగిపోయిన అన్విత ఇప్పుడు అతని బిహేవియర్ తట్టుకోలేకపోయింది. అలల్లా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మౌనంగా రోధిస్తూ అతను నిలబడిన వైపు తిరిగి, నువ్వెందుకు భయపడుతున్నావో, ఎవరి వల్ల నీ ముఖాన్ని దాచుకుంటున్నావో నాకు తెలియదు. కాని ఇంత దూరం వచ్చాక నువ్వు నీ ముఖాన్ని చూపించలేనంత దూరంగా నన్ను ఉంచేశావంటేనే నాకు బాధగా ఉంది. నువ్వు గొప్ప అందగాడివి కానక్కర్లేదు. సమాజంలో గొప్ప పేరు, పెద్ద ఆస్తిపాస్తులు కూడా నాకు అక్కర్లేదు. కాని నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో, ఎలా ఉంటాడో కూడా తెలుసుకునే హక్కు నాకు లేదా అని ఏడుస్తూనే అతన్ని నిలదీసింది అన్విత. ఆమె బాధ అతన్ని కుదురుగా నిలవనీయకపోతుంటే మనసును సూటిగా తాకుతున్న ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆగడం అతనికి సాధ్యం కాలేదు. వెంటనే ఆమె వైపు తిరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని సరే అని అన్నాడు షాడో. అతను దేనికి సరే అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏంటి, నాకు నీ ఐడెంటిటీ గురించి చెప్పడానికి ఓకే అంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది అన్విత. కాదు, నువ్వు నా ఫేస్ టచ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నాకొక ప్రామిస్ చెయ్యాలి. దీని తర్వాత ఎప్పటికీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు అంటూ నిదానంగా మాస్క్ తీసేసి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నేరుగా తన నుదుటి మీద పెట్టుకున్నాడు షాడో. కనీసం ఇప్పటికైనా అతనిలా చేయడానికి ఒప్పుకున్నందుకు మనసులోనే సంతోషపడుతూ కళ్ళు మూసుకొని మనసంతా చేతుల్లోకి తెచ్చుకొని అతని ముఖంలోని అణువణువును తడుముతూ పోయింది అన్విత. అతని నుదురు, కళ్ళు, చెవులు, ముక్కు ఇలా తడుముతూ ఉండగా ఆమె చేతులు అతని చెంపల మీద ఆగిపోయాయి. అతని కుడికంటి మీద ఉండే చర్మం మీద స్పర్శ వింతగా అనిపించడంతో అదేంటో తెలుసుకోవడానికి మరోసారి టచ్ చేసి అతని కుడి చెంప మీద సుమారు 2 అంగుళాల విస్తీర్ణంలో ఏదో కాలిన గాయం తాలూకు గుర్తులు స్పష్టంగా చేతికి తగులుతున్నాయి. పలుచగా ముడతలు పడినట్టుగా ఉన్న ఆ చర్మాన్ని తాకగానే ఇంతకాలంగా అతను తన ముఖాన్ని ఎందుకు దాచుకున్నాడో ఆమెకు అర్థమయ్యింది. అనవసరంగా అతన్ని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్న అన్విత కళ్ళు అప్రయత్నంగా వర్షించడం మొదలుపెట్టాయి. వెంటనే ఆమె కళ్ళు తుడిచి ఆమెను తన గుండెలకు హత్తుకొని, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనన్విత అంటూ ఆమెను బుజ్జగించాడు షాడో. కాసేపటికి అన్విత తేరుకొని
అతని నుండి దూరంగా జరిగి కళ్ళు తుడుచుకుంటూ ఇది ఎలా జరిగింది అని అడిగింది. చిన్నప్పుడు ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇల్లంతా కాలిపోయింది. అప్పుడే నాకు కూడా ఇలా జరిగింది. మొదట్లో నా ముఖం చూసుకొని నేనే భయపడ్డాను. బయట ప్రపంచాన్ని ఫేస్ చేయలేకపోయాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరిగిపోయింది. సూసైడ్ చేసుకుని చనిపోదామనుకున్నాను. కాని అలాంటి టైంలోనే నువ్వు కనిపించావన్విత. అప్పుడే బ్రతుకు మీద ఆశ కలిగింది. నీతో కలిసి జీవించలేకపోయినా నిన్ను చూస్తూ బ్రతికేయొచ్చు అనిపించింది. అందుకే 10 సంవత్సరాలుగా నీ కంటపడకుండా నిన్ను చూస్తూ గడిపేశాను. ఎప్పుడైతే నీ భర్త కేవలం నిన్ను పిల్లలు పుట్టని కారణంగా వదిలేయాలని అనుకున్నాడో అప్పుడతని ఆలోచన తప్పని నిరూపించడానికే నేను నీ జీవితంలోకి వచ్చాను. కాని ఇప్పుడు మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను అన్నాడు షాడో. అతనలా చెబుతుంటే అతని గతమంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఆ గాయం వల్ల అతను ఎన్ని బాధలు అనుభవించాడో తలుచుకుంటేనే తట్టుకోలేకపోయింది అన్విత. వెంటనే అతన్ని గట్టిగా హక్ చేసుకుని, నీకు నేనున్నాను షాడో, నువ్వే కాదు నేను కూడా నిన్ను వదిలి ఉండలేను అని ప్రామిస్ చేస్తున్నట్టుగా చెప్పింది. ఇంతలో వాళ్ళిద్దరి ఏకాంతాన్ని డిస్టర్బ్ చేస్తూ అన్విత మొబైల్ రింగ్ అయ్యింది. అయిష్టంగానే అతని నుంచి దూరంగా జరిగి మొబైల్ అందుకొని డిస్ప్లే మీద ఉన్న పేరు చూసింది. ఆమె కాల్ ఆన్సర్ చేస్తుండగా సడన్గా షాడో వచ్చి, ఈ టైంలో ఎవరు మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటూ ఆమె చేతిలోని ఫోన్ తీసుకుని చూశాడు. డిస్ప్లేలో కనిపిస్తున్న రాఘవ్ పేరు చూడగానే కోపంగా అతని నొసలు ముడిపడ్డాయి. అతని సైలెన్స్ చూడగానే కోపం వచ్చిందని అర్థం చేసుకున్న అన్విత, వర్కింగ్ అవర్స్లో చెప్పకుండా వచ్చేశాను కదా, ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేసి ఉంటారు, ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాను అంటూ కాల్ ఆన్సర్ చేయబోయింది. ఏం అవసరం లేదు, నువ్వు నా పక్కన ఉండగా నా గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించడం నాకిష్టం లేదు అంటూ మొబైల్ లాక్కుని సోఫాలోకి విసిరేశాడు షాడో. అబ్బో, పెళ్లి కాలేదు కాని ఈ పొసెసివ్నెస్ కి మాత్రం తక్కువ లేదు అంటూ చిలిపిగా అతని బుగ్గ గిల్లింది అన్విత. ఆ మాటలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రేమగా ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు షాడో. ఆ తర్వాత కూడా అన్విత మొబైల్ ఇంకో 2 సార్లు మోగింది కానీ దాన్ని పట్టించుకునే స్థితిలో ఆమె లేదు. చాలాసేపు వాళ్ళిద్దరూ రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. చివరిగా అన్విత మాట్లాడుతూ, నువ్వు నా దగ్గర పూర్తిగా నీ ఒరిజినాలిటీ చూపించే ముందు ఇంకా చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా అని అడిగింది. నేను పగ తీర్చుకోవాలి అన్నాడు షాడో. పగనా? ఎవరి మీద అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది అన్విత. ఇదిలా ఉండగా రాఘవ్ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ విజయవంతంగా పూర్తయింది. రాఘవ్ చాలాసార్లు అన్వితకి కాల్ చేయడానికి ట్రై చేశాడు కానీ కొన్నిసార్లు రింగ్ అయిన తర్వాత ఇక స్విచ్ ఆఫ్ రావడంతో విసిగిపోయి ఆమె గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. పక్కనే ఉండి రాఘవ్ని గమనిస్తున్న సారంగపాణికి అతన్ని కదిలించే ధైర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడతన్ని కదిలిస్తే అతని కోపాన్ని భరించాల్సి వస్తుందని అతనికి బాగా తెలుసు. సాయంత్రం అయ్యేసరికి చీకట్లు పడుతుండడంతో హాల్ మొత్తం పూర్తిగా లైట్లతో నిండిపోయింది. ఇంతలో సేల్స్ మేనేజర్ హ్యాపీగా సారంగపాణి దగ్గరికి వచ్చి, సార్, ఇవాళ మనం ఎగ్జిబిషన్లో పెట్టిన మోడల్స్ అన్నీ అమ్ముడుపోయాయి, ప్రీపెయిడ్ ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి సార్ అని ఎగ్జైటింగ్గా చెప్పాడు. రాఘవ్కి కూడా ఆ మాటలు వినిపించాయి కానీ అతనిలో ఎలాంటి రియాక్షన్ లేదు. కార్స్ అన్నీ అమ్ముడుపోయినా మా బాస్ ఎందుకు డల్గా ఉన్నాడు, మ్యాటర్ ఏమన్నా సీరియస్ ఏమో అని సారంగపాణి ఆలోచిస్తుండగానే, సార్ ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు సేల్స్ మేనేజర్. నాకు మాత్రమేం తెలుసు, ఇందాక అన్విత రూమ్ దగ్గరికి వెళ్లాడు, తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడు అని గుసగుసగా చెప్పాడు సారంగపాణి. అన్వితనా? ఎవరు అన్నట్లుగా చూశాడు సేల్స్ మేనేజర్. మనం కొత్తగా రిక్రూట్ చేసుకున్న మేకప్ ఆర్టిస్ట్ అని సారంగపాణి చెబుతుండగానే సేల్స్ మేనేజర్ కల్పించుకొని, ఓ ఆ అమ్మాయా, నాకు గుర్తుంది, లాస్ట్ టైం తను మన కార్స్కి మోడల్గా కూడా ఉంది కదా, యాక్చువల్లీ ఇవాళ ఆమె గురించి కొంతమంది నా దగ్గర ఎంక్వైరీ కూడా చేశారు అని అన్నాడు. అవునా? ఆమె గురించి అందరూ అడగడం ఏమో కానీ పోయినసారి ఆమె అలా మోడల్గా ఉండడమే ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చినట్లుంది. ప్రాబ్లమ్స్ కూడా ఆమెని వెతుక్కుంటూ వస్తాయేమో, మన బాస్ కూడా ఆమెకు అట్రాక్ట్ అయ్యి ఇలా తయారవుతున్నారు అని కేవలం సేల్స్ మేనేజర్కి మాత్రమే వినిపించేలా చెప్పాడు సారంగపాణి. అదేంటి అలా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి చూడ్డానికి బావుంది, మనిషి కూడా మంచిదానిలాగానే ఉంది కదా,
ఆమె వల్ల మన బాస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అయోమయంగా అడిగాడు సేల్స్ మేనేజర్. మంచితనం బోలెడు ఉంది కానీ ఆమెకి మన బాస్ నచ్చలేదు, ఏం చేస్తాం అని నిట్టూర్చి ఊరుకున్నాడు సారంగపాణి. ఇంతలో వాళ్ల వైపు తిరిగిన రాఘవ్ సేల్స్ మేనేజర్ను చూస్తూ, ఇవాళ సేల్స్ రిపోర్ట్ ఏంటి అని ప్రశ్నించాడు. అతని మాటలకు వాళ్ళిద్దరూ వెంటనే అలర్ట్ అయ్యారు. సేల్స్ మేనేజర్ ముందుకు వచ్చి, ఇవాళ మన ఎగ్జిబిషన్లో పెట్టిన 12 మోడల్స్ అమ్ముడుపోయాయి సార్, ఇంకో 200 కార్స్కి ఆర్డర్స్ వచ్చాయి అని ఉత్సాహంగా చెప్పాడు. ఓ, మంచి విషయమే కదా, లాస్ట్ టైం కంటే ఈసారి సేల్స్ బాగా పెరిగాయి అని మెచ్చుకోలుగా అన్నాడు రాఘవ్. ఎస్ సార్, సడన్గా ఇంత పెద్ద మార్పు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం మన మేకప్ ఆర్టిస్ట్. పోయినసారి ఆవిడని మోడల్గా చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆమె కోసమే వచ్చారు. కొందరైతే ఆమె కాంటాక్ట్ కోసం కూడా అడిగారు తెలుసా. ఇక రెండవ కారణం వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ అయిన కోటా రాధాకిషన్ గారు. ఈ మధ్యన ఆయన ఇండియా రావడంతో అతని దగ్గర అపాయింట్మెంట్ కోసం చాలా మంది రిచ్ బిల్డర్స్ చాలా ట్రై చేశారు. ఇవాళ ఆయన్ని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సగం మంది ఉన్నారు సార్ అని ఏదో గొప్ప విషయం చెప్పినట్టు చెప్పుకుంటూ పోయాడు సేల్స్ మేనేజర్. అప్పటికే చిరాకులో ఉన్న రాఘవ్కి ఆ మాటలు వినగానే కోపం మరింత ఎక్కువైంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా డిజైన్స్ చూసి కాకుండా వాళ్ళిద్దరినీ చూసి ఇవాళ బిజినెస్ వచ్చిందంటావా అని అతని మీద ఫైర్ అయ్యాడు. దాంతో తన బాస్ తన మాటలు అపార్థం చేసుకున్నాడని అర్థం చేసుకున్న సేల్స్ మేనేజర్, అయ్యో అలా కాదు సార్, ఇక్కడి వరకు వచ్చింది ఎవరికోసమైనా మీ డిజైన్స్ నచ్చడం వల్లనే అన్నీ సేల్ అయ్యాయి అని తడబడుతూ తన బాస్ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. అతని మాటలకి నిజంగానే శాంతించినట్టు మారిపోయాడు రాఘవ్. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, అన్విత గురించి అడిగిన అందరి డీటెయిల్స్ తీసుకురా అని సేల్స్ మేనేజర్కి ఆర్డర్ వేశాడు. అతనిలో ఆ మార్పు చూడగానే సేల్స్ మేనేజర్లో మళ్లీ ఊపు మొదలయ్యింది. అతను అడిగిన వివరాలన్నీ నిమిషాల్లో అతని ముందు ఉంచాడు. ఆ లిస్టులో ఉన్నవాళ్లు చాలా వరకు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్లే. అన్విత వల్ల బిజినెస్ పెరిగిందని తెలిసి తన బాస్ హ్యాపీగా ఉన్నాడని అనుకుంటూ రాఘవ్ రెస్పాన్స్ కోసం కుతూహలంగా ఎదురుచూస్తూ నిలబడ్డాడు సేల్స్ మేనేజర్. అతని అంచనాలను తలకిందులు చేస్తూ లిస్టు మొత్తం చెక్ చేసిన రాఘవ్ ఆ పేపర్స్ని విసురుగా నేలకేసి కొట్టి, ఇక నుండి మన కంపెనీకి సంబంధించిన ఎలాంటి ట్రాన్సాక్షన్స్లోనూ ఈ లిస్ట్లోని వాళ్లను లేకుండా చూడండి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళని మనం బ్యాన్ చేస్తున్నాం అని సీరియస్గా చెప్పాడు. ఆ దెబ్బకి సేల్స్ మేనేజర్ దిమ్మ తిరిగిపోయింది. సారంగపాణి మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకొని రాఘవ్ కింద పడేసిన పేపర్లను చేతిలో తీసుకుంటూ, వీళ్లంతా మన సిటీలోనే పేరు మోసిన బిగ్ షాట్స్ సార్. వాళ్ళకి మన డిజైన్స్ నచ్చితే మళ్లీ మళ్లీ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు సిల్లీ రీజన్స్తో వాళ్ళని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి ఆలోచించండి అని నచ్చ చెప్పడానికి చూశాడు. అతని మాటలకి రాఘవ్ ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్టుగా తల ఊపి పైకి లేచి సారంగపాణి భుజం చుట్టూ చేయి వేసి, ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుందాం పాణి. ఇప్పటికిప్పుడు నువ్వు మీ ఏరియాలో ఒక కిరాణం షాపు తెరిచావనుకుందాం. నీ షాపుకి ప్రతిరోజు కస్టమర్లొస్తున్నారు. వచ్చేవాళ్లే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు, ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు. బిజినెస్ బావుంది కదా అని నువ్వు సంతోషపడుతున్న టైంలోనే నీ షాప్కి వస్తున్న వాళ్లంతా వస్తువుల కోసం కాదు, నీ భార్యను చూడ్డానికి లైన్ వేయడానికి వస్తున్నారని తెలిసిందనుకో, జస్ట్ అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఆ పిట్ట కథ వినగానే సారంగపాణి నోరు ఆటోమేటిక్గా మూతపడిపోయింది. అర్థమైంది సార్ అన్నట్టు రాఘవ్ వైపు చూస్తుండిపోయాడు. ఇక్కడ సిచ్యువేషన్ కూడా అదే. నాది అనుకున్న దాని వంక ఎవరైనా చూస్తే నేనస్సలు సహించను అంటూ సారంగపాణి భుజం తట్టి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రాఘవ్. అతను వెళ్తున్న వైపే చూస్తుండిపోయిన సారంగపాణి దగ్గరికి సేల్స్ మేనేజర్ వచ్చి, అయితే మనమిప్పుడేం చేద్దాం సార్ అని అయోమయంగా అడిగాడు. సార్ చెప్పింది చేయడం తప్ప మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అని అతని వైపు చిరాగ్గా చూశాడు సారంగపాణి. లేదు, ఇక నేను వెళ్ళి నా పని చూసుకుంటా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైన సేల్స్ మేనేజర్ను ఆపి, ఆ పిల్లాడు రిషి ఎక్కి తొక్కిన లిమిటెడ్ వర్షన్ కార్ పరిస్థితేంటి? హాస్పిటల్కి పంపిస్తే సరిపోతుందా, లేదంటే ఇక ఏకంగా మార్చురికి పంపించడమేనా అని నీరసంగా అడిగాడు సారంగపాణి. ప్రస్తుతానికైతే హాస్పిటల్కి పంపిస్తే సరిపోతుంది.
కాకపోతే ఐసీయూలో పెట్టాలి అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాడు సేల్స్ మేనేజర్. షాడో ఎవరి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.